హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో మనం టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ గురించి చూద్దామండి. వాట్ ఈజ్ మెన్ బై టెరాఫార్మ్ స్టేట్ ఫైల్, వై డూ వీ రియల్లీ రిక్వైర్ దిస్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్, వాట్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ స్టేట్ ఫైల్ అన్నది చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు మై వైట్ బోర్డ్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ మెన్ బై స్టేట్ ఫైల్ అనేది చూద్దాము. స్టేట్ ఫైల్ అంటే ఇది హార్ట్ ఆఫ్ ది టెరాఫార్మ్ అనమాట. ఓకే, సో వై ఇట్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది టెరాఫార్మ్ అంటే, ఓకేనా, సో లెట్స్ సే మీరు ఒక రిసోర్సెస్ క్రియేట్ చేశారు, బంచ్ ఆఫ్ రిసోర్సెస్ క్రియేట్ చేశారు. ఐదర్ ఇట్ మే బి ఏ వీనెట్, వర్చువల్ మిషన్, సబ్నెట్స్, ఓకేనా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఓకే, సో ఇది గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక స్టోరేజ్ అకౌంట్ తీసుకుంటున్నానండి. ఓకే, స్టోరేజ్ అకౌంట్ నేను డిప్లాయ్ చేశాను. సో ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ రెప్లికేషన్ టైప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ అని పెట్టాను. ఓకేనా, సో ఇలా మీరు డిప్లాయ్ చేసేసారు. ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ టైంలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో టెరాఫార్మ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తారో మీరు ఏదైతే రిసోర్సెస్, లెట్సే మీరు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఈ స్టోరేజ్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ terraform.tf స్టేట్ ఫైల్లో స్టోర్ చేసేసుకుంటుంది అనమాట. అంటే కరెంట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ స్టేట్ ఫైల్ స్టోర్ చేసేసుకుంటుంది. ఓకేనా, సో దీనికి ఏమర్థమవుతుంది, దీని రికార్డ్స్లో ఏముంటుంది, ఓకే, రెప్లికేషన్ టైప్ రెప్లికేషన్ టైప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ అని స్టోర్ చేసుకున్నారు. ఓకేనా, మీరు డిప్లాయ్ చేసేసారు, బాగానే ఉంది. పోర్టల్లో కూడా మీరు ఎల్ఆర్ఎస్ అని యూ కెన్ ఏబుల్ టు సీ అనమాట. ఓకేనా, బాగానే ఉంది ఇది. నెక్స్ట్ టైం మీరు నెక్స్ట్ టైం కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ చేంజ్ అయిందనమాట. లైక్ ఎల్ఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా, సో ఆ సినారియోలో విత్ స్టేట్ ఫైల్ చూద్దాము, వితౌట్ స్టేట్ ఫైల్ చూద్దాము. ఓకేనా, సో దట్ యూ కెన్ గెట్ ద క్లారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టేట్ ఫైల్ అనమాట. వితౌట్ స్టేట్ ఫైల్. ఓకే, సో విత్ స్టేట్ ఫైల్లో ఏమవుతుందండి, ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో మీరు ఎల్ఆర్ఎస్ అని ఆల్రెడీ డిప్లాయ్ చేసేసారు, మీ స్టేట్ ఫైల్లో ఎల్ఆర్ఎస్ అని ఉంది ఆల్రెడీ. సో ఎప్పుడైతే మీరు ఇది మెయిన్.tf ఫైల్ అనమాట, ఎప్పుడైతే ఈ మెయిన్.tf ఫైల్కి వెళ్ళి మీరు రెప్లికేషన్ టైప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ చేస్తారో మీరు డైరెక్ట్గా మెయిన్.tf ఫైల్లోకి వెళ్ళి ఎక్కడైతే స్టోరేజ్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ చేసేస్తారు. ఓకేనా, సో అప్పుడు టెరాఫార్మ్ ఫైల్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మీరు అప్లై చేశారో అది ప్రీవియస్ డిప్లాయ్మెంట్ని బేస్ చేసుకుంటుంది అనమాట. ప్రీవియస్గా వీళ్ళు ఏ డిప్లాయ్మెంట్ చేశారు. ఓకేనా, లైక్ ప్రీవియస్ రెప్లికేషన్ టైప్ ఏముంది, ఎల్ఆర్ఎస్ ఉంది. నౌ దే వుడ్ లైక్ టు చేంజ్ ఇట్ టు జిఆర్ఎస్ అనమాట, అంతే కదా. సో ఇదేం చేస్తుంది, బేస్డ్ ఆన్ ప్రీవియస్ కన్వర్జేషన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ డిప్లాయ్మెంట్స్ అనమాట, సారీ నాట్ కన్వర్జేషన్స్, బేస్డ్ ఆన్ ప్రీవియస్ డిప్లాయ్మెంట్స్ అదేం చేస్తుంది అంటే ఏమైనా కొత్త చేంజెస్ ఉంటే యాడ్ చేస్తుంది. ఏదైనా మీరు నేమ్ రీప్లేస్ చేయాలనుకుంటున్నారు కదా, సో అప్డేట్ ఇన్ ప్లేస్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. దీనివల్ల ఇది టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఇది మీరు టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఉంది కాబట్టి మీకు ఈజీగా మీరు డిప్లాయ్మెంట్ చేయగలిగారు, లైక్ ఈజీగా మీ రెప్లికేషన్ టైప్ని చేంజ్ చేయగలిగారు. అదే మనకి టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ లేకపోతే ఫస్ట్ మీరు ఏం చేశారు, రెప్లికేషన్ టైప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్గా డిప్లాయ్ చేశారు, కరెక్ట్. అది పోర్టల్లోకి వెళ్ళి డిప్లాయ్ అయిపోయింది యాజ్ ఏ ఎల్ఆర్ఎస్, బాగానే ఉంది. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నారు, నాకు ఎల్ఆర్ఎస్ వద్దు జిఆర్ఎస్కి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మెయిన్.tfలోకి వెళ్ళి రెప్లికేషన్ టైప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ లేని సినారియోలో ఏం చేస్తుంది, ఆల్రెడీ ఇది ఎల్ఆర్ఎస్ తోటి ఒక స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసింది, రైట్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే జిఆర్ఎస్ తోటి కూడా మళ్ళీ ఇంకో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఐడీస్ వర్ డిఫరెంట్, దీని ఐడి డిఫరెంట్ ఉంటుంది, దీని ఐడి డిఫరెంట్ ఉంటుంది.
కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమొచ్చేసింది అంటే ఇక్కడ ఒక స్టోరేజ్ అకౌంట్, ఇక్కడ ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఫైల్ లేదు. స్టేట్ ఫైల్ ఉంటే అది అజ్యూమ్ చేసుకునేది ఓకే వీళ్ళు ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ స్టేట్ ఫైల్ లేదు కాబట్టి అదేం చేస్తుంది, ఇక్కడ ఒక రిసోర్స్ ఎల్ఆర్ఎస్ అని, ఇక్కడ ఒక రిసోర్స్ జిఆర్ఎస్ రెప్లికేషన్ టైప్ అని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ నాట్ ది బెస్ట్ సినారియో, లైక్ దిస్ ఈజ్ నాట్ ది సినారియో, రైట్. సో అందుకనే మనకి టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఉందన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా వెళ్ళి చూద్దాము. సో టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి terraform.tf స్టేట్ ఫైల్ అండి. ఇది ఈ ఫైల్లో ఉంటుంది అన్నమాట. కరెంట్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. సో కరెంట్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఒకసారి కోడ్లోకి వెళ్ళి చూద్దాము. సో ప్రీవియస్గానే నేను ఇది డిప్లాయ్మెంట్ చేసి పెట్టాను. లైక్ నేను ఒక రిసోర్స్ గ్రూప్ డిప్లాయ్ చేశాను. ఆ రిసోర్స్ గ్రూప్లో ఈ స్టోరేజ్ అకౌంట్ రెప్లికేషన్ టైప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ తోటి డిప్లాయ్ చేసేసాను అనమాట. ఒకసారి పోర్టల్లోకి వెళ్ళి చూద్దాము డిప్లాయ్ అయిందో లేదో. ఓకేనా. స్టేట్ ఫైలు అండ్ స్టోరేజ్ అకౌంట్. ఓకేనా. సో ఇది నేను ఫస్ట్ టైం ఇప్పుడు మీకు ఈ వైట్ బోర్డ్లో చెప్పిన విధంగా ఫస్ట్ అయితే నేను ఎల్ఆర్ఎస్ తోటి చేసేసాను. నాకు ఆల్రెడీ లైక్ రిసోర్సెస్ ప్రొవిజన్ అయిపోయినాయి. ఓకేనా. నౌ ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ రెప్లికేషన్ టైప్ ఫ్రమ్ ఎల్ఆర్ఎస్ టు జిఆర్ఎస్. దెన్ హౌ కెన్ ఐ డూ దాట్? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ దీన్ని జిఆర్ఎస్గా చేంజ్ చేస్తాను. ఓకేనా. జిఆర్ఎస్గా చేంజ్ చేస్తాను. ఒకసారి టెరాఫార్మ్ స్టేట్ ఫైల్లోకి వచ్చి చూస్తే ఈ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది ఈ టెంప్లెట్ అనేది జేఎస్ఎన్ ఫార్మాట్లో ఉంటుందండి. ఓకేనా. జేఎస్ఎన్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ కీ వాల్యూ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది మోస్ట్లీ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెరాఫార్మ్ ప్లాన్ చేస్తాను. టెరాఫార్మ్ అప్లై చేస్తాను. చూద్దాము అది యాక్చువల్గా ఏమంటుందో. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ స్టేట్ ఫైల్ ఉంది. ఓకేనా. సో స్టేట్ ఫైల్ ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ప్రీవియస్ డిప్లాయ్మెంట్ అది అజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి 0 to యాడ్, మనకి యాడ్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. 1 to చేంజ్, జస్ట్ ఒక చేంజ్. నేను ఇక్కడ ఏం చేంజ్ చేసా, ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ చేసా. కరెక్ట్. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి అకౌంట్ రెప్లికేషన్ టైప్ ఎల్ఆర్ఎస్ నుంచి జిఆర్ఎస్కి చేంజ్ చేస్తుంది. దీనికి ఎట్లా తెలుసండి ఇనీషియల్గా ఎల్ఆర్ఎస్ ఉంది అని చెప్పి? ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ అనేది కరెంట్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని terraform.tf స్టేట్ ఫైల్లో స్టోర్ చేసేసుకుంటుంది. కరెక్ట్. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ డిప్లాయ్మెంట్ని బేస్ చేసుకుని ఇది మనకి ఇట్లా జనరేట్ చేసిందనమాట. బిఫోర్గా మీరు ఎల్ఆర్ఎస్ తోటి డిప్లాయ్మెంట్ చేసుకున్నారు, నౌ మీరు జిఆర్ఎస్కి చేంజ్ చేస్తున్నారు అని చెప్పి ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ దెన్ టైప్ ఎస్. సో నేను ఎస్ చేస్తున్నా. చూద్దాము ఇక్కడ మనకి ఇనీషియల్గా ఏముంది, ఇక్కడ పోర్టల్లో ఎల్ఆర్ఎస్ అని ఉంది. కరెక్ట్. సో చూద్దాము ఇది జిఆర్ఎస్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో. ఓకే. స్టిల్ ఇది క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే. ఇది క్రియేట్ చేసేసింది. సో ఇక్కడికి వెళ్ళి చూద్దాము, పోర్టల్లోకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఇనీషియల్గా నాకు ఎల్ఆర్ఎస్ ఉంది. ఇఫ్ ఐ రీఫ్రెష్ దిస్ పేజ్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈ స్టోరేజ్ అకౌంట్లో జిఆర్ఎస్ అని క్రియేట్ చేసేసిందనమాట. ఓకేనా. సో ఐ థింక్ మీకు ఫస్ట్ సినారియో అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ విత్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఉంటే మనకి ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్న ఈ చేంజ్ అనే కాదండి, లైక్ మీరు రియల్ టైమ్గా వర్చువల్ నెట్వర్క్స్లో కానీ వర్చువల్ మిషన్స్, కీ వాల్స్, డేటా ఫ్యాక్టరీ కానీ డేటా బ్రిక్స్, ఓకేనా, ఏదైతే మీరు రీసోర్స్ ప్రొవిజన్ చేస్తున్నారో దాని అన్నిటికీ ఈ స్ట్రాటజీ అనే అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. నాట్ ఓన్లీ స్టోరేజ్ అకౌంట్, ఏ రిసోర్సెస్కైనా అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వితౌట్ స్టేట్ ఫైల్ గురించి చూద్దాం మనం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
టెరాఫామ్ స్టేట్ ఫైల్ని మాన్యువల్గా డిలీట్ చేసేస్తాను అనమాట. ఓకేనా, డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎస్ చేసి టెరాఫామ్ ప్లాన్ చేస్తాను. అసలు అదేమంటుందో ఒకసారి చూద్దాము. ఓకేనా, టెరాఫామ్ అప్లై చేస్తున్నా. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సే. ఓకే, సో అది మళ్ళీ కొత్తగా చూడండి టు యాడ్ అంటే నేను ఆల్రెడీ టెరాఫామ్ స్టేట్ ఫైల్ అనేది డిలీట్ చేసేసాను మాన్యువల్గా. స్టిల్ అదేమంటుంది దానికి అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ రిసోర్సెస్ అనేవి, సో మన పోర్టల్లో రిసోర్సెస్ అనేవి ప్రొవిజన్ అయిపోయాయి. ఓకేనా, సో రెప్లికేషన్ టైప్ కూడా చేంజ్ అయిపోయింది. కానీ ఇక్కడ కంపారిజన్ చేయడానికి మనకి స్టేట్ ఫైల్ లేదనమాట. అందుకనే అది కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటుంది. అందుకనే ప్లాన్ టు యాడ్ 0 to చేంజ్ 0 to డిస్ట్రాయ్ అని అంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎస్ కొట్టేశారో అదేం చెప్తుంది, రీసోర్సెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది అనమాట. అందుకనే మనకి టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఉంటే ఎప్పుడైనా సరే మీరు ఏ చేంజ్ చేసినా సరే ఆ స్టేట్ ఫైల్ని ప్రీవియస్ డిప్లాయ్మెంట్ తోటి కంపారిజన్ చేసుకుని, ఓకేనా, సో ఏదైతే కొత్త చేంజ్ ఉందో దాన్నే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టెరాఫామ్ స్టేట్ ఫైల్ అనమాట. సో మెయిన్ అయితే ఇదేనండి. ఓకేనా, సో దీంట్లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో 2 కాన్సెప్ట్స్ ఏమి అంటే లైక్ టెరాఫామ్ 2 టైప్స్ అండి, సారీ స్టేట్ ఫైల్ 2 టైప్స్. ఓకేనా, వన్ ఈజ్ లోకల్ స్టేట్ ఫైల్, సెకండ్ వన్ ఈజ్ రిమోట్ బ్యాక్ ఎండ్ అనమాట. ఓకే, ఓకేనా, సో ఈరోజు వీడియోలో మనం లోకల్ స్టేట్ ఫైల్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనము దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లోకల్ స్టేట్ ఫైల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై లోకల్ స్టేట్ ఫైల్ అంటే, సో లోకల్ స్టేట్ ఫైల్ అంటే ఇదేనండి మీ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ స్టేట్ ఫైల్ అనమాట. సో ఏ డెవాప్స్ ఇంజనీర్కైనా లోకల్ స్టేట్ ఫైల్ కాన్సెప్ట్ అనేది నాట్ అప్లికబుల్ అండి, నాట్ అప్లికబుల్ అనమాట. లైక్ నాట్ అప్లికబుల్ అంటే రికమెండెడ్ వే కాదు. ఎందుకంటే ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని చెప్పాలంటే లెట్స్ సే మీరు మీ ఆర్గనైజేషన్లో 2 డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు. ఓకేనా, సో లోకల్ స్టేట్ ఫైల్ గురించి నేను సినారియో చెప్తున్నాను. ఓకేనా, సో మీ ఆర్గనైజేషన్లో 2 డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు. 1 మీరు, సెకండ్ 1 వచ్చేసి మీ కొలీగ్ అనమాట. ఓకేనా, సో మీకు రిక్వైర్మెంట్ ఏమొచ్చింది అంటే లెట్స్ సే నెట్వర్కింగ్ పార్ట్ అంతా మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఓకేనా, సో మీ లోకల్లో మీకు సపరేట్గా ఒక స్టేట్ ఫైల్ అనేది ఉంటుంది కదా. సో మీ కొలీగ్కి కూడా ఎవరైతే సెకండ్ డెవాప్స్ పర్సన్ ఉన్నారో అతనికి కూడా సేమ్ స్టేట్ ఫైల్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లెట్స్ సే తనేం చేంజెస్ చేశాడో మీరు చూడలేరు స్టేట్ ఫైల్లోకి వెళ్ళి, కరెక్ట్. మీరేం చేంజెస్ చేశారో తను చూడలేడు మీ ల్యాప్టాప్లోకి వచ్చి, కరెక్ట్. సో ఇక్కడ ఏమైపోయింది అంటే స్టేట్ ఫైల్ అనేది మిస్ మ్యాచెస్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో అలా కాకుండా ఈ ప్రాబ్లమ్ని రికవర్ చేయడానికి వచ్చిన కాన్సెప్ట్ రిమోట్ బ్యాక్ ఎండ్ అనమాట. ఓకేనా, సో రిమోట్ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే మనకి ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు. ఇది ఓవర్ వ్యూ ఏంటి అంటే రిమోట్ బ్యాక్ ఎండ్ గురించి మీకు స్టోరేజ్ అకౌంట్లో కంటైనర్లో మనం స్టేట్ ఫైల్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో ఇప్పుడు 2 డెవాప్స్ పర్సన్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకుని చేయొచ్చు, మీ కొలీగ్ కూడా దీన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఓకేనా, సో ఇది సెంట్రలైజ్డ్ ఇది సెంట్రలైజ్డ్ స్టేట్ ఫైల్ అన్నట్లుగా. సో ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్రివిలేజెస్, సో దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. ఓకేనా,
సో ఇది రిమోట్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తామంటే ఇండివిజువల్గా స్టేట్ ఫైల్ విజిబిలిటీ కాకుండా సో సెంట్రలైజ్డ్ లొకేషన్లో మనం స్టేట్ ఫైల్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో దట్ మనకి ఏమవుతుంది అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు చేసే చేంజెస్ టెరాఫామ్ స్టేట్ ఫైల్లో స్టోర్ అయిపోతుంది. మీ కొలీగ్ చేసే చేంజెస్ కూడా టెరాఫామ్ స్టేట్ ఫైల్లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో దట్ మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది సింక్లో ఉంటుంది అనమాట. సో అదే లోకల్లో అయితే ఏమైపోయేదంటే మీరు చేస్తున్న చేంజెస్ తను చూడలేడు, తను చేస్తున్న చేంజెస్ మీరు చూడలేరు. ఎందుకంటే తన స్టేట్ ఫైల్ వేరు, మీ స్టేట్ ఫైల్ వేరు. కరెక్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనము రిమోట్ బ్యాక్ ఎండ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్.